హాయ్ అండి. మంచి టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే చూపిస్తున్నానండి. పొటాటోతో స్మైలీస్ ఇలా పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద టీకి కాంబినేషన్‌గా ఇలా తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా! కొంచెం మనం క్లైమేట్ మారినప్పుడు మనకు కూడా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా! వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. నేనైతే ఒక 4 పొటాటోస్ తీసుకొని మంచిగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ అది వేసుకొని బాయిల్ అయితే చేసుకోవాలండి మెత్తగా. ఎప్పుడు మనం ఒకేలాగా తినే కాడికి ఇలా డిఫరెంట్‌గా చేస్తే పిల్లలు మనం కూడా చాలా ఇష్టంగా తింటాం కదా! అందుకనేసి నేనైతే ఎప్పుడు కొంచెం డిఫరెంట్‌గానే చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటానండి. ఇవి మెత్తగా ఉడికిపోయినాయి చూడండి ఎంత సాఫ్ట్‌గా అయిపోయినాయో. ఉడికిన తర్వాత మంచిగా పీల్ తీసేసుకొని మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్‌తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక స్పూన్‌తో ఇలా మెత్తగా అయినా చేసుకోవచ్చు. ఎంత మెత్తగా చేసుకుంటే అంత మంచిగా వస్తుందండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పొటాటోతో ఎన్ని వెరైటీస్ చేసినా తక్కువే కదా! ఎన్ని చేస్తున్నా వస్తూనే ఉంటాయి. మీరు కూడా ఇలాగే చేస్తూ ఉంటారా? చూడండి ఎంత సాఫ్ట్‌గా ఎంత మెత్తగా అయిందో. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకైతే కార్న్ పౌడర్ వేసాను. ఒక కప్పు వరకైతే గోధుమ పిండి అయితే వేసానండి. తర్వాత కొంచెం సాల్ట్, తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మన స్పైసీనెస్ తగినంత కారము, కొంచెం ఒక చిటికెడు పసుపు, కొంచెం చాట్ మసాలా వేయడం వల్ల బాగుండిద్దండి. దీంట్లో కొంచెం సోంపు కూడా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత కొంచెం నూగులు. ఇవన్నీ ఏంటంటే సోంపు నూగులు అనేది మీ ఆప్షనల్ మాత్రమే. నేనేంటంటే కొంచెం హెల్తీగా కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి వేస్తున్నాను. మీ ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి లేకపోయినా బాగానే ఉంటాయి. టేస్ట్ అయితే ఏం మారదు. ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ పిండి మొత్తం మనం చపాతీ ముద్దలాగా మొత్తం కలుపుకోవాలండి. దాన్ని చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇలా అంటే మెత్తగా అయిపోయేటట్టు కలుపుకోండి. మీకు కొంచెం ఇంకా పిండి పట్టిద్దంటే ఇంకొంచెం పిండి అయితే యాడ్ చేసుకోండి. పైన కొంచెం ఆయిల్ అయితే ఇలా అప్లై అయితే చేసుకున్నాను నేనైతే. పిండి ఎంత సాఫ్ట్‌గా కలుపుకుంటే మనకి ఈ స్మైలీస్ కూడా అంత సాఫ్ట్‌గా అంత మెత్తగా బాగొస్తాయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఒక ప్లేట్ తీసేసుకొని దాంట్లో ఒక సగం ముద్ద తీసుకొనేసి దాని మీద కొంచెం పొడి పిండి అయితే చల్లుకొని ఆల్మోస్ట్ మన చేత్తోనే ప్రెస్ అయిపోతూ ఉండిద్దండి. చాలా సాఫ్ట్‌గా ఉండిద్ది కాబట్టి పిండి. మీరు కాదు చపాతీతో అలా ఒత్తుకోవచ్చు. నేనైతే చేత్తోనే ఇలా చేసేస్తున్నాను. మరీ పల్చగా అయితే చేసుకోకండి, మరీ మందంగా అయితే చేసుకోకండి. నేను చూపించే విధంగా అయితే చేసుకోండి. చిన్నది ఏదన్నా ఇలాగా బాటిల్ కప్ ఉండిద్ది కదా, అలా ఒక కప్ అయితే తీసుకోండి. ఆ కప్ తీసుకొని దాన్ని మంచిగా స్మైలీస్ లాగా రౌండ్గా అయితే ప్రెస్ చేసుకోండి. అంతే. నేనైతే మీ దగ్గర స్ట్రా ఉంటే స్ట్రాతో అయినా ఇలా స్మైలీస్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను ఒక పెన్ అయితే తీసుకున్నానండి. ఆ పెన్నుతో ఇలాగా పెట్టుకొని స్పూన్తో ఇలాగ నోరైతే గీసుకున్నాను. బాగుందండి నా ఐడియా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ కామెంట్స్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్కి. మీరు మోటివేట్ చేసేదాన్ని బట్టి నేను మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తానని అయితే చెప్తున్నాను. ఇట్లాగా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. చాలా తక్కువ టైంలోనే మంచి టేస్టీ స్నాక్స్ అయితే చేసుకోగలుగుతామండి. అట్లాగా అన్నీ చేసుకొని స్మైలీస్ అన్నీ రెడీ చేసుకోవచ్చు. నేనైతే అన్నీ ఒకేసారి చేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేస్తానండి. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు ఒక్కసారి ఇలా చేసుకున్నారు అంటే ఇంకా మళ్ళీ కూడా మీ ఇంట్లో ఈవినింగ్ వర్షం పడ్డదనుకో ఇవే చేయమని అయితే మీ వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటాయి. పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో కూడా ఇవి పెట్టి పంపించవచ్చు. చాలా బాగుంటాయండి.
అచ్చం స్మైలీ బొమ్మల్లాగే ఉన్నాయి కదా, నాకైతే అలాగే అనిపించింది. కాసేపు నేను వాటిని అలాగే చూసుకుంటూ ఉన్నాను. ఇలా మొత్తము ఒకేసారి అన్నీ చేసేసుకోండి. వీటితో ఇంకా టిక్కీలు కానీ, మీకు డిఫరెంట్ సమోసా టైప్ కానీ అన్నీ మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చు. నేనైతే స్మైలీస్ అయితే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు అన్న ఉద్దేశంతో స్మైలీస్ అనేది చేస్తున్నాను. ఇలాగ డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడేనండి మెయిన్, నూనె హీట్ అయిన తర్వాత అలాగే వెయ్యకండి అయినా సరే. అప్పుడు ఏమవుతుందంటే పైనంతా క్రిస్పీగా వచ్చి లోపలంతా మెత్తగా పిండి పిండిగా ఉంటుంది, అస్సలు బాగోదు. అందుకనేసి ఏంటంటే లో ఫ్లేమ్లో పెట్టండి వేసేటప్పుడు. ఆ తర్వాత ఏం చేస్తారంటే అప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్ మొత్తం దాంట్లో వేస్తే అప్పుడు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చి లోపల పైన మొత్తము ఒకే లెవెల్లో కాలుతూ ఉంటాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఆ తర్వాత మిగిలినవి కూడా అలాగే వేసుకోండి. అలాగా అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. అంత ఈజీయో కదా. ఈవినింగ్ స్నాక్స్ కింద మీరు ఇలా చేసుకోండి. ఇవి ఇలా చేసినవి మనము ఒక ప్యాకెట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2-3 డేస్ అయితే స్టోర్ చేసుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ రోజులు అయితే ఉండవు. అది డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. అలా అయితే ఖచ్చితంగా ఉంటాయండి. ఇంకంతేనండి. ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. స్మైలీస్ చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. మాకైతే చాలా బాగా నచ్చినాయి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో రెసిపీ కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలో చెప్పండి, నేను చేసి మీకు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. ఒక్కటి చూపిస్తాను. లోపల కూడా మనకి మొత్తము కుక్ అయిపోయినాయి కదా. అంత అంటే అంత టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ అండి.